ఎమ్మెల్సీలు. రీసెంట్గా పొత్తుల సునీత రిజైన్ చేసిన తర్వాత ఎమ్మెల్సీలు చాలామంది రిజైన్ చేయడానికి సిద్ధమవుతూ ఉన్నారు. వాళ్ళంతా టీడీపీలో జాయిన్ అయ్యే అవకాశం ఉంది అని చాలా ఊహాగానాలు వచ్చాయి సార్. సో ఇద్దరు రిజైన్ చేయబోతూ ఉన్నారన్నది విశ్వసనీయ సమాచారం. ఇవాళ సాయంత్రానికే రిజైన్ చేయబోతూ ఉన్నారట. తప్పకుండా అండి. ఎక్కువ భాగం ఇప్పుడు రాజ్యసభ గురించి నిన్న మనం చర్చ చేసాం, కానీ ఎక్కువ భాగం శాసన మండలిలో జరుగుతుంది. ఎందుకంటే శాసన మండలిలో వైసీపీకి ఆధిక్యత ఉంది కాబట్టి అక్కడ బిల్లులు ఆమోదించకపోతే మళ్ళీ ఒక విధమైన రాజకీయ ప్రతిష్టంభన వస్తుంది కాబట్టి శాసన మండలిని అదుపులోకి తెచ్చుకోవడానికి కూటమి పూర్తిగా ప్రయత్నం చేస్తుంది. మీరు శాసనసభ తొలి సమావేశాలే కనుక గమనిస్తే శాసనసభలో అయ్యన్న పాత్రుడు ఆధ్వర్యంలో జరిగిన స్పీకర్గా జరిగిన దానికి మోషన్ రాజు ఆధ్వర్యంలో శాసన మండలిలో జరిగిన దానికి తేడా మీరు గుర్తిస్తారు. దాదాపు కొంత వాదనలు కూడా జరిగిన పరిస్థితి. సరే, సభాపతులు వాళ్ళనేవి ఎవరు ప్రశ్నించకూడదు, వాళ్ళ పూర్తి అధికారం వాళ్ళదే. కానీ శాసన మండలిలో నెమ్మదిగా వీళ్ళందరినీ ఇటు తిప్పుకునే ప్రయత్నం తెలుగుదేశం తప్పకుండా చేస్తుంది. ఆ సమయంలో శాసనసభ నుంచి ఎన్నికయ్యేవాళ్ళు తప్పనిసరిగా తమకే వస్తాయి కాబట్టి ఆ ఆఫర్తో కొంతమందిని తీసుకునే అవకాశం పూర్తిగా ఉంది. పోతుల సునీత ఇప్పటికే రాజీనామా చేశారు. ఆమె అటు నుంచి ఇటు వచ్చారు, మళ్ళీ ఇటు నుంచి అటు పోతున్నారు. దీంట్లో పెద్ద నీరు పళ్ళ మేరకు వలస పవరే ఎరుగన్నట్టు వలసలు వెళ్ళేవాళ్ళు పవర్ ఉన్న వైపు పోతుంటారు. ఈ దేశ రాజకీయాల్లో సర్వసాధారణంగా ఉంది. అందుకని రాజ్యసభ డెవలప్మెంట్స్కు పరిణామాలకు ఇది ఎక్స్టెన్షన్గా మనము భావించాల్సి ఉంటుంది. ఇంకా ఎవరెవరు వెళ్తారు, ఏం జరుగుతుంది అన్నది ఇంకా కొంచెం సమయం అవుతుంది, కానీ అటే నడుస్తుంది. వచ్చేసారి శాసనసభ సమావేశాల నాటికి తమకంటూ కొంతమంది ఎక్కువగా ఉండాలని కూటమి భావిస్తుంది. ఎసరు అట్లా నడుస్తుంది. రైట్ సార్. ఈ పెద్దల సభలో అటు రాజ్యసభ ఇటు శాసన మండలిలో కూడా మెజారిటీ కోసం ప్రయత్నిస్తున్న పరిస్థితి. అండ్ ఇంకొకటి పిల్లి సుభాష్ చంద్రబోస్ అండ్ ఆర్ కృష్ణయ్య వీళ్ళిద్దరూ కూడా జనసేన పార్టీలో చేరబోతూ ఉన్నారనేది ప్రచారం సార్. నిన్నటి వరకు జరిగిన ప్రచారం. ఆర్ కృష్ణయ్య ఖండించారు, పిల్లి సుభాష్ చంద్రబోస్ కూడా ఖండించారు, నేను జగన్తోనే ఉంటాను అని చెప్పేసి. అండ్ అంటే అనుకున్నారు కదా సార్, 11 మంది ఉన్నారు. దట్స్ వాట్ ఐ వాస్ టెల్లింగ్. ఇప్పుడు పతనం అయిపోతుంది, కుప్ప కూలిపోతుంది, ఇలాంటివి మరీ ఎక్కువగా ఫార్ అహెడ్ జోస్యాలు చెప్పడం అనవసరం. ఎందుకంటే రాజకీయ నాయకులకు పార్టీలకు కూడా వాటికి ఒక నేపథ్యం, వాటికి ఒక పునాది, అక్కడ కుదరకపోవడం ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు మీరు చూడండి, 4 ఎంపీలు ఇప్పటికే ప్రకటించారు. విజయసాయి రెడ్డి ఎలాగూ ప్రకటించాడు. మీరు అన్నట్టుగా ఆయన పూర్తిగా ప్రకటించలేదని ఒక విమర్శ. నేను వెళ్ళడం లేదు అన్నాడు కాబట్టి ఇంకెవరిని వెళ్ళరు అని ఆయన చెప్పలేదని ఆయనకు పరిస్థితి తెలుసు కాబట్టి చెప్పున్నాడు. సో విజయసాయి రెడ్డి చెప్పారు, అయోధ్య రామిరెడ్డి కూడా చెప్పారు. వ్యాపారపరమైన ఎంపీలు బీజేపీలోకి పోతారంటే అయోధ్య రామిరెడ్డి అందరికంటే ముందు నేను వెళ్ళటం లేదు, ఇవన్నీ రకరకాలుగా చెప్తూ ఉంటారు ఆయన. వీళ్ళందరూ ముఖ్యంగా రామిరెడ్డి నిన్న వెళ్ళినటువంటి మోపిదేవి మీద తీవ్ర వ్యాఖ్యలే చేశారు. ఇంత చేస్తే జగన్ చేశారని. ఆర్ కృష్ణయ్య బీసీ నాయకుడు, ఆయన మాకే ఇటే ఉంటానని ఆయన చెప్పారు. పిల్లి సుభాష్ చంద్రబోస్ చాలా విధేయుడు ఖచ్చితంగా ఆ ముందు నుంచి. అందుకే జగన్ ఆయన్ను అలాగే కొనసాగించుకుంటూ వస్తున్నారు. ఆయన జగన్తోనే ఉంటానని ఆయన కూడా ప్రకటించేశారు. సో తప్పకుండా ఈ సమయంలో వైసీపీకి ఇది కొంచెం ఊరట. ఒక 4 ఎంపీలు చాలా ఖచ్చితంగా స్పష్టంగా మేము ఇటే ఉంటాము అని చెప్పడం అనేది కొంచెం ఊరటగా భావించవచ్చు. ఇంకా మిగిలిన 2-3 అటు ఇటు అవుతారా అన్న ఒక ప్రశ్న అయితే ఉంది. దీనికంటే కూడా ఇప్పుడు ఊహాగానం ఎక్కడ నడుస్తుందంటే ఈ స్థానాలు ఎవరికి ఇస్తారు? గల్లా జయదేవ్కి ఇస్తారా, ఖమ్మంపాటి రామ్మోహన్ రావుకు ఇస్తారా? ఇలాంటి చర్చ కూడా ఒక 2 వీళ్ళకే వస్తాయి గ్యారంటీగా. ఎందుకంటే శాసనసభలో బలం ఉంది కాబట్టి, ఢిల్లీలో ప్రతినిధిని కూడా నియమించాలి కాబట్టి గల్లా జయదేవ్, ఖమ్మంపాటి రామ్మోహన్ రావు ఇలాంటి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. మరి ఇప్పుడు త్యాగం చేసి త్యాగం ఇన్ ద సెన్స్ పార్టీ రిజైన్ చేసి ఆ స్థానాలు ఖాళీ అవ్వడానికి కారణమైన వాళ్ళకి వీళ్ళకంటే అందులో దాని గురించి నేను మీకు చెప్పాను కదా. తప్పకుండా మోపిదేవి వెంకటరమణ నాకు రాజ్యసభ మీద ఆసక్తి లేదు, నేను బలవంతంగా వచ్చాను, నేను రాష్ట్రంలోనే ఉంటాను అని చెప్పేసి ఇస్తారని. కాబట్టి దానికోసం తెలుగుదేశంలో అందులో ఎమ్మెల్సీ ఎందుకు ఇస్తారంటే మినిస్ట్రీ ఉంది కాబట్టి అక్కడ స్థానికంగా నేను మళ్ళీ తెలుగుదేశం వాళ్ళతో పడలేను, ఎమ్మెల్సీ అయితే ఈ సమస్యలు ఉండవు కదా. కాబట్టి ఆయనది క్లియర్. బీదా మస్తాన్ రావు మీద మటుకు 2 రకాల అభిప్రాయాలు ఉన్నాయి, అవన్నీ కూడా ఉన్నాయి. సో బీజేపీ కూడా కాచుకొని కూర్చుంది అనేది మీరు ఆలోచించాలి. ఇక్కడ మొత్తం మీద వైసీపీ ఇది చావు తప్పి అడుగు లొట్టబోయింది అంటారు కదా, ఆ పద్ధతిలో పరువు దక్కించుకున్నట్టుగా కనిపిస్తుంది. ఒక 4 అయినా మేము ఇలా ఉంటాం అని చెప్పడం అన్నది, 4-5 చెప్పడం.
తర్వాత చాలా సీరియస్ ఇష్యూ సార్. ఒకవైపు కోల్కతాలో ట్రైనీ డాక్టర్ మీద హత్య